श्रीवाणी गिरिजाचिराय ददतो वक्षो मुखाङ्गेषु ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वसुरैर्भूयासुः पुरुषोत्तमाम्बुजभवः श्रीकन्दराश्रयसे। ప్రజ్ఞాభారతి పివి సాహిత్య పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కరీంనగర్ పట్టణంలో భారత్ కిరీటంలో వెలసిన భారతరత్నం మన పివి అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్యులు పెద్దలు ప్రజ్ఞాభారతి చైర్మన్ గారైనటువంటి డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు, అట్లానే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా వేదిక పైన కూర్చొని స్వర్గీయ పివి నరసింహారావు గారి కుమారులైనటువంటి పెద్దలు పారిశ్రామికవేత్తలు శ్రీ పివి ప్రభాకర్ రావు గారు, అట్లానే మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి ప్రజ్ఞాభారతి సంయుక్త కార్యదర్శి శ్రీ నిరంజన్ చారి గారు, పివి సాహిత్య పీఠం నడిపేటటువంటి సంతోష్ బాబు గారు, ఎలగందుల సత్యనారాయణ గారు, మందల నాగేష్ రెడ్డి గారు, గండ్ర లక్ష్మణరావు గారు, గాజుల రవీందర్ గారు, ఇతర పెద్దలు, కరీంనగర్ పట్టణ పెద్దలందరిలో ఉన్నటువంటి ఆ భారత మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. పివి గారిని ఈరోజు మనం అందరం ఒక్కసారి స్మరించుకోవాలి కాబట్టి 103 సంవత్సరాలు అనుకుంటాను. బహుశా వారు ఒకవేళ జీవించి ఉంటే ఈ రోజుకు 102, 103 సంవత్సరాలు అయింటది. నీ మహనీయ బుద్ధి కమనీయ సుమిత్ర విలాస భావనల్ క్షేమకరంబులై చెలగే శ్రీలు వెలగంగ భారతావనిన్ సామమె కార్య సాధనము సర్వ విదంబుల నారసింహ నీ పముల పర్తి వంశమది ప్రాభవమొప్యను కీర్తివంతమై. నేను కాస్త దూరంగా ఉన్నాను, రావడం కష్టంగా ఉంటది, కరీంనగర్ రావాలంటే ఒక రోజంతా ప్రయాణం అవుతుంది నాకు అన్నట్టుగా మిత్రులు గాజుల రవీందర్ గారితో చెప్పినప్పుడు, అన్నా మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి, పోయిన వారం భారతరత్న వచ్చినప్పుడు V6 వెలుగులో అతిపెద్ద వ్యాసం ఈ భారతరత్నాల మీద మహాభారత రత్నాలు అనేటటువంటి పేరుతో ప్రకటించారు కాబట్టి మీలాంటి వాళ్ళు రావడం ఈ కార్యక్రమానికి ఉచితమని మిత్రులు కోరినందున రావడం మొదటి కారణమైతే, ఒక మహానుభావుడు ఒక రచయితగా, ఒక మేధావిగా, ఒక నాయకుడిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి మన గడ్డపైన మన జీవిత కాలంలో కదలాడినప్పుడు ఆయనకు మనం చేసుకునేటటువంటి సేవ ఏముంటుంది, ఇంత దూరం రావడం తప్ప అనేటటువంటి ఒక హృదయం భావనతోటి ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను. సార్ కొద్దిసేపు మాట్లాడకండి, 20 నిమిషాలు. ఇందాక నేను సభలోకి కాలు పెట్టగానే ప్రభాకర్ రావు గారు అంటూ ఉన్నారు, ఏవో కొన్ని గాయాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తవ్వుకోవడం ఎందుకు, శుభ సమయం కదా అని. సృష్టిలో రహస్యం ఏంటంటే దేన్ని తవ్వొద్దని మనం ఎంత అంటూ ఉంటే దానంతా కదే బోరుబావిలాగా పెళ్ళుబుకి వస్తూ ఉంటాం. మీరు అక్కడ వచ్చే దారిలో ఈ సందులోకి ఎవరు వెళ్ళవద్దని ఒక బోర్డు పెట్టండి. ఆ రోజు వరకు ఆ సందులోకి పోనోడు కూడా వెళ్ళి చూసి వస్తాడు ఆ సందులో ఏముందని. మీరు బోర్డు పెట్టిరంటే చాలు, ఎన్నడూ ఆ సందులో కాలు పెట్టినోడు లోపలికి పోయి చూస్తాడు.
సరిగ్గా నరేంద్ర మోదీ కూడా పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించి ఆ సందులోకి వెళ్ళి చూసి వచ్చేటట్టు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అది మనం వద్దన్నా దాగదు. సూదిని బట్టలో కడితే దాగేటటువంటి ప్రశ్న ఉండదు. గుర్తుపెట్టు. చరిత్రకు ఉండేటటువంటి గొప్పతనం అదే. దాన్ని ఎవడు దాచలేడు. ఒక రొమిల్లా తాపర్ దాచలేదు, ఒక సతీష్ చంద్ర దాచలేడు, ఒక రామచంద్ర గుహ దాచలేడు, ఒక వకులాభరణం రామకృష్ణ దాచలేడు. చరిత్రకు ఉండేటటువంటి లక్షణం. పివి గారి గురించి మనం మాట్లాడుకునే క్రమంలో వారితో పాటు భారతరత్నలు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రస్తావన, పద్మశ్రీల యొక్క ప్రస్తావన పెద్దలు ఇందాక చేశారు. లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న వచ్చింది. మనందరి దృష్టి ఎప్పుడూ ఒకే కోణంలో ఉంటది. ఎందుకుంటదంటే ఈ దేశంలో ఒక మానసిక స్థితి అట్లా అలవాటై ఉన్నాం మనం. ఆ మానసిక స్థితి ఎట్లాంటిదంటే, మనం ఎట్లాంటి బ్రెయిన్ ట్యూన్ చేశారు, మన బ్రెయిన్ వ్యాస్ ఎట్లా చేశారంటే, ఒక టీచర్ అడుగుతున్నాడట ఓ పిల్లగాన్ని, ఏమిరా మీ తాత ఇంత గొప్పవాడు అంటావు, మీ తాత పెళ్లి ఎందుకు చేసుకున్నాడో అన్నాడు. వాడన్నాడంట, ఏం మాట్లాడుతున్నావు సార్, మా తాత గొప్పవాడన్న మాట వాస్తవము. మా తాత గొప్పవాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, గొప్పవాడు కాబట్టి ఆయనకు మా నాయన పుట్టాడు, ఆయనకు నేను పుట్టాను కాబట్టి నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావు అన్నాడు. మన బ్రెయిన్ ట్యూన్ అనేటటువంటిది దేశంలో ఇట్లా ఉంది కాబట్టి మన యొక్క దృష్టి ఎప్పుడు ఒకే రకమైనటువంటి కోణంలో ఉంటుంది. అద్వానీ గారి యొక్క జీవితం చదివితే 1946కు ముందు ఈ దేశ విభజన జరగాలని ఒక పెద్ద చర్చ ఈ దేశంలో జరుగుతున్నప్పుడు, సుమారు 15-20 ఏళ్ళు జరుగుతున్న కాలంలో లాహోర్లో, కరాచీలో వాళ్ళ కుటుంబానికి ఎంత ప్రభావం ఉండేదంటే, ఆ కాలంలోనే వాళ్ళ ఇంట్లో అశ్వశాలలు ఉన్నాయంట. అంత శ్రీమంతులు వాళ్ళు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ద్వితీయ సర్సంఘ్ చాలకు లాహోర్కు వెళ్ళినప్పుడు ఆయన సభకు 1,00,000 మంది వచ్చారట. ఆ కాలంలోనే దేశ విభజన జరగొద్దు అని. ఆ సమయంలో దేశ విభజన జరిగితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురైతాయో, హిందువులు ఎంత ఇబ్బంది పడతారో, దేశ విభజన జరగడం వల్ల భారతీయ అస్తిత్వం ఎట్లా దెబ్బతింటుందో హెచ్చరించినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు సావర్కర్. ఆ సావర్కర్ను పత్రికల్లో చదివి ఉన్నాడు లాల్ కృష్ణ అద్వానీ. గురూజీ కరాచీకి వచ్చిన నాడు కూడా, లాహోర్కి వచ్చిన నాడు కూడా ఇంకా దేశ విభజన జరగదనేటటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కానీ దేశ విభజన జరిగిపోయింది. ఆ వీధులలో, కరాచీ వీధులలో, లాహోర్ వీధులలో అద్వానీ గారు అర్ధరాత్రి పూట నడుస్తూ ఉంటే తలదగినటువంటి మొండెం ఒకవైపు, అత్యాచారం చేయబడ్డ స్త్రీ యొక్క శరీరం ఒకవైపు, ఒక వృద్ధుడు దాడి చేయబడి కొన ప్రాణాలతోటి అరుస్తున్నటువంటి దృశ్యాలు ఒకవైపు. ఈ అర్ధరాత్రి దృశ్యాలు చూసి, అబ్బా మేము చేసినటువంటి ఈ ప్రయత్నం ఏమాత్రం ఫలించపాయదా అని తల మీద ఉన్నటువంటి గుడ్డను కళ్ళకు అద్దుకుంటూ ఆ వీధులలో నడుచుకొని పోయినటువంటి వ్యక్తి ఆయన. దేశ విభజన వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగి కట్టుబట్టలతోటి తల మీద గుడ్డలు పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్కు, కశ్మీర్కు, బార్డర్ రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కాలంలోనే లాల్ కృష్ణ అద్వానీ గారు హెలికాప్టర్లో వచ్చారు మన దేశానికి విభజన జరిగిన తర్వాత. అంత శ్రీమంతులు వాళ్ళు. ఆయన మన దేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదట కలిసిన వ్యక్తి ఎవరో తెలిసిన? సావర్కర్ని కలిశాడు. ఆయన మనసుకి ఏమనిపించిందంటే, ఇంతమంది రాజకీయవేత్తలు, ఇంతమంది స్వాతంత్ర యోధులు, పోరాట యోధులు ఊహించనటువంటి ఒక ఊహను ఈ వ్యక్తి చేశాడు కదా అని ఆయన మనసులో మెదిలిందట. మెదిలి ఆయన బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి
రత్నగిరికి వెళ్ళి సావర్కర్ యొక్క దర్శనం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి హృదయము ఎంత మండుతూ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి ఈ దేశంలోకి వచ్చి రథయాత్ర చేయకపోతే ఇంకేం చేస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి ఈ దేశంలో రామ మందిర ఉద్యమం నిర్మించకపోతే ఏం చేస్తాడో మీరు ఆలోచించండి. అంత బాధపడ్డటువంటి వ్యక్తి ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో హిందూ సమాజాన్ని 1000 సంవత్సరాల్లో ఒక్కటి చేయగలిగినటువంటి పని చేయగలిగాడంటే ఆలోచించండి. అంత గొప్ప పని లాల్ కృష్ణ అద్వానీ గారు చేశారు. 712లో మహమ్మద్ బిన్ కాసిం మొదటిసారి భారతదేశం యొక్క తానే స్టేషన్ మీద దాడి చేసి ఈ దేశంలోకి ప్రవేశించిన తర్వాత సింధు రాజు అయినటువంటి దాహిర్ సేన్ చంపి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత అమాయకుడైనటువంటి బ్రాహ్మణుడైనటువంటి దాహిర్ సేన్ సైన్యాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన 2 ఆడపిల్లల్ని, ఆయన కొడుకును నమ్మినందుకు గొంతు కోసిన తర్వాత ఈ దేశం మొదటిసారి మేల్కొన్నది ఎప్పుడో తెలిసిన 1990లో లాల్ కృష్ణ అద్వానీ గారు చేపట్టినటువంటి రథయాత్ర ద్వారా ఈ దేశం మొట్టమొదటిసారి మేల్కొన్నది. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అది హఠక్ నుంచి కటక్ వరకు మొదటిసారి హిందూ చైతన్యం తెచ్చినటువంటి వాడు లాల్ కృష్ణ అద్వానీ. అంత గొప్ప ఉద్యమాన్ని దేశంలో స్వాభిమానాన్ని రగిలించాడు. అందుకు నేను ఈ కోణం చెప్తున్నాను. మన దేశంలో రాజకీయ వ్యవస్థలు ఎట్లున్నాయో మీలాంటి పెద్దలకు తెలియని కావు. ఓ రాజకీయ నాయకుడు చచ్చిపోతే యమలోకానికి పోతూ ఉంటే ఆయన యమదూతలను అడుగుతున్నాడట, సార్ నా ప్రొసీజన్లో ఎవడెవడు పాల్గొన్నాడో చూడాలన్నది 1 నిమిషం టైం ఏంటి అంటున్నాడు. అంటే వాళ్ళని నీకు సాధ్యం కాదా, నీకు పిచ్చాయేమన్నా, యమలోకంలోకి వస్తే కిందికి చూడడం సాధ్యం కాదు, ఇది అసాధ్యం. లేదు ఒక్క క్షణం 20 సెకండ్లు ఇవ్వండి కనీసం. మొన్న నాకు ఆపోజిట్ పార్టీలో నిలబడ్డోడు వచ్చిండా, మా ఇంటి ముందర నా ఇంటి పక్కల గోడ కోసం కొట్లాడినోడు వచ్చాడా, మా భూమి దగ్గర పంచాయతీ అయినోడు వచ్చినా, వాళ్ళందరినీ చూడాలన్నది నాకు అంటాడు. అసలు మా భార్య ఏడుస్తుందా లేదా? వాళ్ళు అన్నారంటే నువ్వు ఒక్క 20 నిమిషాలు 20 సెకండ్లు నీకు టైం ఇస్తున్నాము, అంతకంటే ఎక్కువ సాధ్యం కాదు, నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కదా అన్నాడు. వానికి 20 నిమిషాల అవకాశం ఏమైనా కిందికి చూసినాంట. చూస్తే వాళ్ళ చేన్ దగ్గర వాడిని ఖననం చేస్తూ ఉంటే అక్కడి నుంచి 7 కిలోమీటర్ల ప్రొసెషన్ శవయాత్ర కనబడదట. ఏమి శవయాత్ర ఇది, ఈ సంగతి తెలిస్తే 10 ఏళ్ల ముందే చచ్చిపోతుంటే కదా అని అంటాను. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో ఒక అద్వానీ, ఒక పివి నరసింహారావు గారు లాంటి మహనీయులు అర్థం కావాలంటే దాని వైపు తరచి చూస్తేనే కానీ అర్థం కాదు. వాళ్ళ సంఘర్షణ మామూలు సంఘర్షణ కాదు. అది అద్వానీదైనా, అది కర్పూరి ఠాకూర్దైనా, అది చౌదరి చరణ్ సింగ్ దైనా, అది పివి నరసింహారావు గారిదైనా వాళ్ళది మామూలు సంఘర్షణ కాదు. మీరు ఇటీవల కాలంలో హేమంత్ బిశ్వా శర్మ అస్సాం సీఎం యొక్క ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇంటికి వెళ్ళి చూడండి. 20 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేసిన తర్వాత ఆయన కొత్త పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పిలిచిరట. పిలిస్తే వెళ్తే అక్కడ ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీద కూర్చొని ఆయన పక్కన కూర్చొని కొంతమంది భోజనం చేస్తున్నారు. 10 మంది కేంద్ర మంత్రులు పక్కన కూర్చొని తింటున్నారు. వాళ్ళ పక్కన మామూలు ఎమ్మెల్యే స్థాయి కార్యకర్త పోయి తింటున్నాడు. ఆయనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటబ్బా 20 ఏళ్ళు నేను ఒక పార్టీలో అంత లాయల్ గా పనిచేశాను, ఎన్నడూ మా అధ్యక్షుని టేబుల్ పక్కకు కూడా పోలేదు నేను, కనీసం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని పక్కన టేబుల్ కూర్చొని తినలేదు నేను, మా బతుకంతా ఒరండానే, ఎప్పుడు పోయినా ఒరండాలో నిలబడి మాట్లాడమే, వీళ్ళెంత బాగున్నారబ్బా అనిపించిందట ఆయన. ఈ భావాలను ఆయన ఎవరితో షేర్ చేసుకున్నట్టు ఆయనతో పాటు ఇంకో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి పార్టీలోకి వచ్చారు. పెమా ఖండు, సోరెన్ సింగ్ లాంటి వాళ్ళని పిలిచి ఇదేంటి విచిత్రము, మన పార్టీలోనేమో మనం వరండాలో 2 గంటలు కూర్చోవాలి, 20 ఏళ్ళు పనిచేసినా కానీ మనం లోపల కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడేంది ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడు, ఆయన టేబుల్ మీదనే పప్పు వేసుకుంటున్నాడు, ఒక రొట్టె పెట్టుకుంటున్నాడు, ఇంకో రొచ్చి పెట్టుకుంటున్నారు, ఇంకో కేంద్ర మంత్రి వచ్చి మన పక్కన కూర్చుంటున్నాడు. ఇది బాగుంది, ఇది సిస్టమ్.
ఇలాంటి ఒక రాజసిక మనస్తత్వానికి అలవాటు పడ్డటువంటి జాతి మనది, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో రాజభక్తి పోలేదు, ఇంకా మన నరాన ఇంకా నిండి ఉంది. ఇలాంటి ఒక సమాజంలో ఒక నాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కర్పూరి ఠాకూర్ లాంటి వ్యక్తి 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి వాడు, మంత్రిగా పనిచేసినటువంటి వాని ఇంట్లో చచ్చిపోయినాడు. ఎంతో మంది లీడర్లు వెళ్ళి చూసి ఆ ఇల్లు, ఆ వాతావరణం చూసి ఏడ్చుకుంటూ వచ్చినట్టు బయటికి. సీఎంగా పనిచేసినటువంటి ఆయన ఇల్లు ఇట్లా ఉంటుందా? ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు బోర్డు చూడండి, కార్లకు వేసుకొని పోతున్నారు, ఇన్నోవాలు కొనుక్కొని. మాజీ అనేదేమో చిన్నగా పెడతాడు వాడు, ఎంపీటీసీ ఇంత లావు పెడతాడు. వీడు కొత్త ఎంపీటీసా పాత ఎంపీటీసా మనకు తెలియదు. ఆ మాజీ అనేది మాత్రం మీకు కనిపించకుండా పెడతాడు వాడు. అసలు ఉన్న ఎంపీటీసీకే విలువ లేదు మన దగ్గర. ఎంపీటీసీ అంటే ఎంపీ అనుకోవాలి, టీసీ కూడా చిన్నగా పెడుతున్నాడు. అక్కడ మాజీ చిన్నగా పెడుతున్నాడు, ఇక్కడ టీసీ చిన్నగా పెడుతున్నాడు, మధ్యలో ఎంపీ లావు పెడతాడు. సగం చదువు వచ్చిన వాడు చూస్తే అది ఎంపీ ఉన్నట్టు నేను అనుకోవాలి. ఇంత దౌర్భాగ్యం ఉంది ఇవాళ. జయప్రకాష్ నారాయణ ఆయన సీఎంగా ఉన్నప్పుడు జేపీ గారిది బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయట. ఈ సోషలిస్ట్ పార్టీ నాయకులంతా చంద్రశేఖరు, ములాయం సింగ్, వీళ్ళంతా గుజరాల్ అందరు కలిసి ఆ సెలబ్రేషన్కి నన్ను తోలుకొని పోయారట కర్పూరి ఠాకూర్. పోతే ఆడికి పోయి ఇట్లా పోతుంటే చూస్తే ఆయన కోట్ అంతా చినిగిపోయిందంట, అక్కడక్కడ హోల్స్ పడ్డాయి. ఆయన ఈ చంద్రశేఖర్ కు మంచిగా అనిపించక మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు, ఏంటి ఈయన కోట్ అంతా చినిగిపోయింది, సీఎం ఉన్నాడని అందరితో మాట్లాడి ఈయన బట్టలు మంచిగా కొనుక్కోవడానికి పైసలు వేయండి మీరు అందరూ అని చెప్పి ఆ వెంటనే తలా అయితే కలెక్ట్ చేసి డబ్బిచ్చింది. ఆయన ఓ డ్రెస్ కొనుక్కొని మిగతా పైసలు సీఎం రిలీఫ్ ఫండ్కు జమ చేసినట. అంత పుణ్యాత్ములు పుట్టారండి చూసిన. మరి చౌదరి చరణ్ సింగ్ కు మొన్న భారతరత్న వస్తే హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్ యొక్క వెస్ట్ భాగంలో చెరుకు పండించే రైతులంతా లారీలలో బెల్లాన్ని తీసుకొచ్చి పంచిరట ఆయన కోసం, గుర్తుపెట్టుకోండి. మరి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇంత మహానుభావుడికి భారతరత్న వస్తే మనం ఏం చేసినామో ఒకసారి ఆలోచించాం. చౌదరి చరణ్ సింగ్ ముఖ్యమంత్రి అయినాడు కూడా రైతులంతా బండ్లలో, ఎడ్ల బండ్లలో బెల్లం ముద్దలు వేసుకొని పోయి ఢిల్లీ అంతా మంచి వచ్చిరట వాళ్ళు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి ఈ పిచ్చితనం అనుకోండి, నిరాడంబరతన, ఇది అజ్ఞానమా లేకపోతే తెలివి తక్కువతనమా మనకు అర్థం కాదు. కానీ మనం ఎందుకో ఏవి సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మనం ఏం సెలబ్రేట్ చేసుకోవడానికి నేర్చుకున్నామంటే, మా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఓడు వాని చెప్పులు తోడుకోనికే 15 నిమిషాలే. ఎడమ కాలు కొండ కుడి కాళ్ళ పెడుతున్నాడు, కుడి చెప్పులు పెడుతున్నాడు, కుడి కాలు కొండ ఎడమ చెప్పులో పెడుతున్నాడు. అంత తాగిండు వాడు. ఈ మధ్య నన్ను ఎవరు అడిగారు, ఇంత తపస్సు, ఇన్ని పూజలు ఇవన్నీ చేస్తే స్వర్గం అంత తిప్పలేందుకు? తెలంగాణ ఏ గలీలో పోయినా బెల్ట్ షాప్ ఉన్నది. స్వర్గం దొరికేది అదే కదా, ఇంకేముంటది? అంత దూరం ఎందుకు పోవాలి? తెలంగాణ గలీలకు పోతే అయిపోయాయి. మనం మన శరీరాన్ని, మన మనస్సును, మన యొక్క వెన్నెంకను విరిచేసి మన మానసిక స్థితులను ధ్వంసం చేసి పడేసి. మీరు అందుకే చూడండి, మన రాజకీయ తెలుగు ప్రాంతాల రాజకీయ నాయకులను మీరు అంతా అబ్జర్వ్ చేయండి. ప్రతివాడు ఆయత చండీ యాగాలు చేస్తారు, ప్రతివాడు ప్రత్యంగిర హోమాలు చేస్తున్నారు. ఎవడు చూసినా భార్యను పిల్లలను తీసుకొని పోయి తిరుపతిలో శలాలు వేసుకొని ఫోటోలు దిగుతున్నారు. మందిని మాత్రం కళ్ళు కలవాడు చేసి, వాళ్ళేమో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు ఆధ్యాత్మికంగా, ప్రజలను మాత్రం విధ్వంసం చేస్తారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి విజ్ఞత లేదు. విజ్ఞత లేదు కాబట్టే ఈ వంగర గడ్డ మీద నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు సాధించినటువంటి ఒక మహానుభావుని తెలుగు ప్రజలంతా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి పని మనం చేస్తాం. ఎందుకో మీకు చెప్తాను నేను. ఆయనకు నా వ్యక్తిగతంగా మనం ఏం చేసామంటే, మేము ఇంటర్మీడియట్ పుస్తకాల కమిటీలో ఉన్నాం కాబట్టి ఆయన గొల్లరామవ కథని వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో పెట్టినాము. మేము చేయగలిగిన పని
72 కంటే ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు వరంగల్లో పాత పుస్తకాలు తాళపత్రాలు ఒక ప్రదర్శన పెట్టిరట వరంగల్. ఆనాటి నాయకుల యొక్క దృష్టి ఎంత గొప్పగా ఉండేదనడానికి ఉదాహరణ చెప్తుంది. పివి గారిని దానికి అతిథిగా పిలిచిరట. పిలిస్తే ఆయన పండితుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి, మనకి ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే, పాత 2014 కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఒక మంత్రి గారి ఇద్దరం బసవేశ్వర స్టాచ్యూ ఆవిష్కరణకు పోయినాం. ఆవిష్కరణ అవుతుంటే నేను మాట్లాడిన తర్వాత కూర్చున్నాక ఆ కార్యకర్త వచ్చి ఆ మంత్రిని అడుగుతున్నాడు, సార్ మీరేమైనా మాట్లాడతారు? మనమేం మాట్లాడతాం, గుంజుడే పోవుడే. ఆయనకి ఏమైనా బసవేశ్వర గురించి ఏమైనా తెలిస్తే కదా మాట్లాడడానికి. పివి గారిని వరంగల్కు పిలిస్తే ఆయన టేబుల్ మీద పెట్టినటువంటి ప్రతిని గమనించుకుంటూ పోతున్నాడు. ఏం పుస్తకాలు ఇవన్నీ. దాంట్లో ఒకటి చాలా చిత్తు ప్రతి ఒకటి ఇంతలా పుస్తకం కనిపించిందట. ఏందని తీసి చూస్తే అది 17వ శతాబ్దంలో మన తెలంగాణ ప్రాంతంలో, ఈ వరంగల్ ప్రాంతంలో పండరినాథ రామాయణం, మోత్కూరి పండరినాథరావు అనే ఆయన రాసినటువంటి రామాయణం పుస్తకం. పివి గారు ఇచ్చినటువంటి సలహాతోటి, అరే ఈ పుస్తకం బాగుందా, రామాయణం ప్రింట్ చేయండి మీరు అని చెప్తే, ఆయన ముందు మాట కూడా ఉంది, 72లో రాసింది దాంట్లో. ఇంతలా పుస్తకం అది. దాంట్లోంచి మేము ఇప్పుడు భగీరథ ప్రయత్నం అని ఒక పాఠం పెట్టినాం ఇంటర్మీడియట్లో. పివి గారి కృషి వల్ల ఆ రామాయణం మనకు దక్కింది, గుర్తుపెట్టుకో. అది ఆనాటి నాయకుల యొక్క విజన్ మీకు చెప్తూ ఉన్నా. మేము చేయగలిగిన ఆయనకు మాలాంటి వాళ్ళు చేయగలిగినటువంటి పని అది. ఆయన ఈ దేశంలో 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి బహిర్లక్షణం, ఒకటి అంతర్లక్షణం. పివి గారు అంతర్ముఖుడు ఆయన. అందుకే వాజ్పేయి అన్నాడు, ఆప్కా మౌన్ బి ఎక్ వ్యూహ్ హే, మీ మౌనం కూడా ఒక వ్యూహం అన్నాడు. అప్పుడప్పుడు ఆ మౌనమే ఈ దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పని చేసింది. అది ఆయన గొప్పతనం కూడా. రామాయణం చదువుకున్నాడు, పండరనాథ రామాయణాన్ని బయటికి తెచ్చినోడు అయోధ్యలో రామాలయం కట్టనీయకుండా ఉంటాడా? అంత జ్ఞానం లేదు ఆయనకు. నిశ్శబ్దంగా ఉండి ఈ దేశంలో గొప్ప పని చేసినటువంటి వ్యక్తుల్లో పివి నరసింహారావు గుర్తుపెట్టుకుంది. ఏదో ఆయనను పొగడానికి చెప్పడం కాదు ఈ మాటలు, ఆయన అర్థం చేసుకుంటే మనకు. మంచి వాళ్ళకి ఎప్పుడు రాజకీయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎందుకు ఇబ్బందులు ఉంటాయి అంటే, రాజకీయం అనేటటువంటిది ఒకప్పుడు రాజసం ఉండేది, ఇప్పుడు పశుబలంతో నడుస్తుంది. అది ఆ పశుబలంతో నడిచేటప్పుడు అందులో కామధేనులు తట్టుకుంటాయండి దున్నపోతుల మధ్యలో. అది కామధేను. అది ఆ కామధేను నిలబడాలంటే దానికి ఎంత శక్తి కావాలా? కొమ్ములతోటి కుమ్మే శక్తి ఉంటుందా దున్నపోతుల్ని? లేదు. కాబట్టి మొత్తం ఆయన బ్రెయిన్ ఉపయోగించాడు ఈ రాజకీయ శక్తి కోసం. చాణక్యుడయ్యాడు. ఆ చాణక్యుడై ఈ దేశం యొక్క రాజకీయాలు నడిపించినటువంటి వారు పివి నరసింహారావు గారు, గుర్తుపెట్టారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంబడే రకరకాల సమస్యలు వచ్చాయి. ఆంధ్రోద్యమం వచ్చింది ఆయన అడ్డం. కానీ ఆయన ఇంట్రావర్స్ కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు జరగాలని ఆయనలో ఆ రోజే ఆయన లోపల బీజం పడిందని నేను అనుకుంటున్నాను. ఎవరికి ఆయన జీవిత చరిత్ర చదివితే పెద్దలు చెప్పాలా. వినయ్ సీతాపతి గారు రాసినటువంటి ఆఫ్లైన్ అనేటటువంటి ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఢిల్లీలో కూడా అందరు అనుకుంటున్నట్టుగా ఆయన ఏదో పెద్ద వ్యూహంతో పోయో, ఆయన మంది మార్బలంతో పోయి ఆయన ప్రధానమంత్రి కాలేదు ఈ దేశంలో. అప్పుడప్పుడు మీడియా వాడుతూ ఉంటారు ఒక పదాన్ని, ద ఫస్ట్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ మన్మోహన్ సింగ్ అని అంటుంటారు. కానీ ఢిల్లీలో ఉండేటటువంటి అభిజ్ఞ వర్గాలన్నీ ఈ దేశంలో మొట్టమొదటి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అని చెప్తూ ఉన్నాయి.
రాజీవ్ గాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ చనిపోకంటే ముందు ఒక దఫా ఎలక్షన్ జరగడం, రెండవ దఫా ఎలక్షన్ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క న్యాయకత్వం ఎవరు వహించాలి అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ టైంలో సోనియా గాంధీని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు, ఒకరు శరద్ పవార్, రెండు సీతారాం కేసరి. ఈమె విదేశీ మహిళ అని అప్పటికే చర్చ ప్రారంభమైంది కాబట్టి ఈమె వద్దు, ఈ చర్చ ఎటువైపు పోయింది, శంకర్ దయాళ్ శర్మ గారిని చేయాలనే వైపు పోయింది. ఆయన నా ఆరోగ్యం సహకరించట్లేదు, నేను కాను, నాకు వద్దు, కానీ నాకు రాష్ట్రపతిని చేయండి, ఒప్పుకుంటానన్నాడు. ఆ సమయంలో కనిపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు గారు. అది కూడా ఎందుకు కనిపించింది అంటే ఆయనకు 90లనే హార్ట్ సర్జరీ అయింది. ఈయన సుబ్రహ్మణ్య స్వామి అయితే డైరెక్ట్గా చెప్పాడేసి దాన్ని వినేసి తాపత్ర రికార్డు కూడా చేశాడు ఆ మాటను. సోనియా గాంధీ మనసులో అనుకున్నది, ముసలాయనకు ఆపరేషన్ అయింది, ఈయన ఎక్కువ రోజులు బతకడు, కొద్ది రోజులు ఈయనతోటి కాలక్షేపం చేపిద్దాం, తర్వాత మనం తీసుకుందామని అనుకున్నదని సుబ్రహ్మణ్య స్వామి నేను అంటలేను, ఎందుకంటే వారు ఏ మాటలు అనొద్దన్నారు కాబట్టి ఆ మాట అంటలేను. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యింది ఆయన. కానీ మన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రికి అయినప్పుడు ఎట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన ఈ దేశ ప్రధానమైన సమయంలో కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు దారి చాలా చక్కగా ఉంటే ఎంత వేగంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన నడుస్తున్నటువంటి మాట ముళ్ళబాట. ఎప్పుడో రామానంద శిష్యుడు ఆయన, రామానంద తీర్థ శిష్యుడు ఆయన, వందే మాత్రం ఉద్యమంలో బయటకు వచ్చినటువంటి వాడు, నా ఇక్కడనే రస్టికేట్ చేయబడ్డటువంటి విద్యార్థి ఆయన. అలాంటి వ్యక్తి ఉన్న తట్టాపుట్టా చదువుకొని ఢిల్లీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి సమయం అది. ఆ సమయంలో ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. కాలం ఇవాళ ఎంత దుర్మార్గంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. రాజకీయాలు ఎంత రాక్షసంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాము. మన కాలంలో ఇట్లా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఇవి అన్ని కాలాల్లో ఉన్నాయి. రాముని కాలంలో ఉన్నాయి, కృష్ణుని కాలంలో ఉన్నాయి, చాణక్యుని కాలంలో ఉన్నాయి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన కాలంలో ఉన్నాయి. ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయాలు. 80లో ఒక ఆఫీసర్, ఒక ఆయన అత్తగారు ఒక మంచి వాచ్ పెట్టిరట, 5,000 రూపాయల వాచ్ పెట్టిరట 1980 కాలంలో. పెద్దవాళ్ళందరూ తెలుసు, ఆ కాలంలో కట్నం కింద వాచ్ కంపల్సరీ అడిగేవారు. ఆ టైంలో ఆయనకు 5,000 రూపాయల వాచ్ పెట్టింది. ఆయన వాచ్ని చాలా ప్రేమ చూసుకునేవాడు. ఈయన రోజు ఆఫీస్కి వాచ్ పెట్టుకొని పోతుంటే ఒక దొంగ చూసినాడు, ఎట్లా చేసి కొట్టేయాలనుకున్నాడు. కొట్టేద్దామంటే ఎట్లా కొట్టేస్తాడు, రోజు చేయికి పెట్టుకున్న వాచ్ కొట్టేయడం సాధ్యం కాదు కదా. వాడు పాపం రోజు ఆ వాచ్ని చూసి వాడు మురిసిపోయేవాడంట దొంగ. రోజు ఉద్దానమే, సార్ టైం ఎంత అయింది సార్ అని, 9:30 అని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఓ రోజు ఈయన చేయికి వాచ్ లేదు, వాడు వచ్చినాడు, సార్ టైం ఎంత అయింది అని. అరే వాచ్ లేదా, బాత్రూంలో మర్చిపోయి వచ్చినాను ఈ దొంగకు చెప్పాడు. ఈ దొంగ ఏం చేశాడంటే ఒక కోడి పుంజుని తీసుకొని ఇంటికి పోయాడు. మేడం సార్ ఒక కోడి పుంజు పంపించిండు, ఇది తీసుకోండి అన్నాడు. ఎప్పుడో ఇట్లాంటి పంపేది అలవాటు ఉంటుంది కదా ఆఫీసర్లకు, ఇళ్ళకు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు పంపినట్టుగానే కోడి పుంజు పంపే అలవాటు ఉంటుంది. కోడి పుంజు తీసుకొని అన్నది అనగానే వాడు అన్నాడు, బాత్రూంలో సార్ వాచ్ మర్చిపోయినట్టు కదా మేడం, ఇమ్మన్నాడు. కోడి పుంజు ఇచ్చింది, నమ్మిచ్చింది కదా, లోపలికి పోయి వాచ్ తెచ్చి ఇచ్చింది. వాడు వాచ్ తీసుకొని పోయినాడు. సాయంత్రం ఈయన వచ్చి చెప్పులు ఇచ్చి లోపలికి వచ్చి, ఆ బాత్రూంలో వాచ్ మర్చిపోయిన తేపోవాలి. ఇంకెక్కడి వాచ్, పొద్దుగాల నువ్వు ఒక మనిషిని తోలిచ్చినావు కదా, ఇక కోడి పుంజు ఇచ్చాడు, వాచ్ తీసుకుపోయినాడు. నేనేమని తోలిచ్చాను, ఇదేం అన్యాయం. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, ఆయన పరిగెత్తుకొని మళ్ళీ చెప్పులేసుకొని పోలీస్ స్టేషన్కి పోయినాడు. ఆయన ఇట్లా వీధి దాడుతుండో లేదో ఈ దొంగ తమ్ముడు లోపలికి వచ్చినాడు.
మేడం మేడం పోలీస్ స్టేషన్లో సాక్ష్యం అడుగుతారు, కోడిపుంజుని తీసుకురమ్మన్నారు అన్నాడు. వాడు ఉన్న కోడిపుంజు చేసుకొని పోయినాడు. వాచి పోయింది, కోడిపుంజు రెండు పోయింది. ఈ దుర్మార్గాలు ఎప్పుడు జరుగుతున్నాయి? రాజకీయాల్లో, వ్యవస్థలో ఎప్పుడు ఉంటాయి. కొన్నిసార్లు మనం పట్టించుకుంటాం, కొన్నిసార్లు పట్టించుకోం, అంతే తేడా. లోకం అనిత్యం, అసుఖం, అశాశ్వతం అని కృష్ణుడే చెప్పాడు. వీడికి వచ్చినామంటే, ఈ సాఫ్ట్వేర్ వేసుకొని వచ్చామంటే అసుఖమే. కానీ పివి నరసింహారావు గారు లాంటి ఒక మేధావి, ఒక స్థితప్రజ్ఞుడు దీన్ని సస్టైన్ చేయగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు సమస్యలు వస్తే అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి ఈ రోజు ఈ పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఇంతో అంతో వ్యవసాయంలో సుఖంగా ఉన్నారంటే ఆ పుణ్యపురుషుడి యొక్క చలవాది. అది ఈ తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన గొప్పటి. అదే సమయంలో కేంద్రంలో ఆయన అధికారం చేపట్టే నాడు విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం మన దేశంలో. ప్రపంచ బ్యాంకుకు అప్పుపోతే ఇచ్చేవాళ్ళు లేడు, IMF అడిగితే ఇచ్చేవాళ్ళు లేడు, మన దేశాన్ని నమ్మే పరిస్థితి లేదు. విదేశాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. IMFను లోన్ అడగాలంటే వాడు పెట్టినటువంటి అన్ని షరతులకు లొంగి చేస్తేనే మనకు రుణం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆరోజు అట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆయన ఎంత గొప్ప చాణక్యుడు అంటే, దీన్ని సరిదిద్దాలంటే దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మీద ఒక ఆయన కన్నేసి ఉన్నాడు, పెద్ద ఆయన ప్రణబ్ ముఖర్జీ. నాకు వస్తుంది ఈ పోస్ట్ అని. పివి గారు చాలా చాణక్యంతో ఒక బ్యూరోక్రాట్ను మొట్టమొదటిసారిగా మంత్రిని చేసినటువంటి పని చేశాడు. మన్మోహన్ సింగ్ లాంటి UGC చైర్మన్ను, ప్రపంచ బ్యాంకులో పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. ఈయన యొక్క వ్యూహంతో ఆర్థిక విధానాలను ఎట్లా చక్కదిద్దాలనేటువంటి ఒక పరిజ్ఞానం ఉన్నాయి. రాజకీయాలే వద్దు నాకు, సిద్ధేశ్వర పీఠాధిపతి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఆయన. జిన్होंने భోగా హే వహీ త్యాగ్ కర్ సక్తా హే. ఎవరు భోగించగలుగుతారో వాళ్ళు మాత్రమే త్యాగ బుద్ధి కలిగి ఉంటారనే మాట మన యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది. ఎవరికి భోగం ఉంటుందో వాళ్ళకి త్యాగం ఉంటుంది. 100 ఎకరాలు దానం చేయగలిగింది వాళ్ళ కుటుంబం. ఆ భోగం అనుభవించారు, ఆ త్యాగం చేసే బుద్ధి కూడా ఆయన హృదయంలో ఉంది, గుర్తుపెట్టి. అందుకే ఒక పీఠానికి పీఠాధిపతి కాగలిగినటువంటి శక్తి ఎట్లా వచ్చిందండి? ఆ స్థాయి ఎట్లా ఉంది ఆయన? ఎట్లా ఉందంటే, బి రామరాజు గారు రాసినటువంటి ఒక 7 సంపుటాలు యోగుల పుస్తకాలునే మీరు చదవండి ఎవరన్నా. నేను దాని మీద ఒక వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నా మీకు. ఆంధ్ర యోగుల పుస్తకాల పేరు, దాంట్లో ఒక లిస్టు తీసిన నేను. చూద్దాం ఏ కులాల వాళ్ళు ఎంతమంది యోగులు అయ్యారు చూద్దాం. 1300 మంది చిల్లర అందులో యోగులు ఉన్నారు. దాంట్లో 800 పైచిలకు నియోగి బ్రాహ్మణులు ఉన్నారు. ఎందుకు నియోగి బ్రాహ్మణులు ఉన్నారు అంటే, వాళ్ళు అధికారాన్ని అనుభవించారు కాబట్టి అధికారం యొక్క అంతిమ చరణం ఏదో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ అధికారాన్ని కూడా ఎడమ కాలుతో తన్నగలిగినటువంటి స్వభావం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళంతమంది యోగులు కాగలిగారు మన తెలుగు ప్రాంతాల్లోనే. పివి నరసింహారావు గారిది కూడా అట్లాంటి హృదయమే. ఆయనకు పదవి ఆయనకు అలంకారం కాదు, ఆ పదవి ఆయనకు అలంకారం కాదు, ఆయననే ప్రధానమంత్రి పదవికి అలంకారం. గుర్తుపెట్టుకోండి, అదే ఆయన గొప్పతనం. లేకపోతే అన్ని భాషలు వచ్చిన మహానుభావుడు, 13 భాషలకు పైసలకు వచ్చినటువంటి మహానుభావుడు, ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఒక స్పానిష్ వాడు వచ్చిండట ఒకసారి. వాడికి ఇంగ్లీష్ సరిగా రాక ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగడం ఈయనతో చాలా ఇబ్బంది పడుతున్నాడట. ఈయన వెంటనే గుర్తుపట్టి, వీడు స్పానిష్ వాడని గుర్తుపట్టి ఈయన స్పానిష్లో మాట్లాడుతున్నాడట వాళ్ళతో. వాడికి అర్థమైపోయి వెంటనే స్పానిష్లోకి వచ్చాడట. అంత అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి
ఒక రజాకారుల చరిత్రలో దుర్మార్గం జరిగితే గుల్ల రామక్క రూపంలో రాయగలుగుతాడు. ఒక సహస్ర ఫన్ అనువదించగలుగుతాడు. ఒక దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు ఇవ్వగలుగుతాడు. అవసరమైతే ఒక దుర్మార్గుడు ఒక మందిరం పైన నిర్మించినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంటే స్థితప్రజ్ఞులుగా చూసి మౌనంతో దాన్ని ఆశీర్వదించగలుగుతాడు. అదే ఆయన గొప్పతనం. ఆయన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వల్లనే ఇందాక నేను వచ్చినప్పుడు కూడా వారు అంటున్నారు, ఇవాళ మనం టెలిఫోన్లు ఇంత విరివిగా వాడుతున్నా, ఇవాళ వాడంటాడు కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనుక్కోండి, ముత్తూట్ ఫైనాన్స్ లో దాన్ని దాచుకోండి అంటాడు. వీళ్ళిద్దరితోటి బాగాలేకుండా మాతోటి కొనుక్కోండి అని గుండా అని చెప్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే మీ కుదువ పెట్టిన నగలను మా బెనుకా గోల్డ్ విడిపిస్తుంది అని ఇంకో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ ఆర్థిక సరళీకరణ ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం ఇలా నీతోటో తులం బంగారం ఉంటే పోయి వెంటనే 50,000 తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీ దేశంలో ఏర్పడదంటే మహానుభావుడు పివి నరసింహారావు గారి కారణం. ఈ దేశంలో మనం ఇన్ని రకాలైనటువంటి ఆర్థిక సదుపాయాలు లోన్ ఎవరికి ఇచ్చేవాళ్ళండి? పూర్వం 80కి 90కి పూర్వం చెప్పండి మీరు. 90కి పూర్వం లోన్లు ఎవరికి ఇచ్చేవారు? బ్యాంకుల్లో. ఇవాళ మీరు ఫోన్ పొద్దుగాల ఆన్ చేస్తే సాయంత్రం వరకు HDFC నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, ICICI నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, SBI నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. లోన్ కావాలన్నా సార్, లోన్ కావాలన్నా సార్. మనం లోన్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు సంతకాలు అవసరం లేదు సార్. రేపు పొద్దుగాల మనుషులే అవసరం లేదంటారు విజయమాల్యా లాగా. ఈ ఆర్థిక సరళీకరణ వచ్చింది ఆయన పుణ్యం. ఇవాళ టెక్నాలజీ వచ్చింది ఆయన పుణ్యం. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్ వస్తే దాని ముందర కూర్చొని దాని లాంగ్వేజ్ ఏంది, C లాంగ్వేజ్ ఏంది, C+ ఏంది, దాని టైపింగ్ ఏంది నేర్చుకున్నటువంటి మహానుభావుడు. ఈ రోజు మనం చేయాలి ఆ పని. మన వయసులో మనం నేనేం చేయగలుగుతున్నాండి. ఆయన గుండె ఆపరేషన్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఒక ఆయన. ఇట్లాంటి మీటింగులు మా ప్రజ్ఞాభారతి వాళ్ళు ఎవరైనా పెడితే మీరు ఒక పెద్ద మనిషిని అడగండి, ఏమైనా వస్తలేవు మీటింగ్లు కంటే. ఏమన్నా వర్షాలా సార్, ఏడ డ్రైనేజ్ ఉందో తెలియదు, కరీంనగర్లో ఏడ పడిపోతామో తెలియదు అంటాడు. మీరు చలికాలం అడగండి ఆయనను, ఎముకలు కొరికే చలండి, ఎక్కడ బయటికి వెళ్ళాలి అంటాడు. ఎండాకాలం అడిగితే 46 డిగ్రీలు ఎండ, ఇంకెప్పుడు వెళ్తాడు ఈయన? మనగాడు ఉన్నాయే 3 కాలాలు మనకు. అన్ని వయసులు వార్ధకే మునివృత్తినా, వార్ధక్యం వచ్చిన తర్వాత మునిలాగా జీవించమని చెప్పినా గాని ఇంట్లోంచి బయటకు వెళ్ళినటువంటి మనస్తత్వం మనది. 70 ఏళ్ల వయసులో ఈ దేశం యొక్క తలనొప్పులని తన తలపైన వేసుకొని తన జీవితాన్ని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆ విల్ పవర్ ఇవాళ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఒక 200 మంది ఈ ప్రాంతంలో కూర్చొని గుర్తు చేసుకుంటాం. మన ఇంట్లో మనం చచ్చిపోతే, అమాస నాడు చచ్చిపోతే పుణ్యానికి మర్చిపోతాం. ఇట్లాంటి శక్తి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేసినటువంటి పని వల్ల వచ్చింది. ఆ పని మామూలు పని కాదు. చెప్పాలంటే చాలా విషయాలు, అపారమైనటువంటి మేధావి మన ప్రాంతంలో పుట్టడం, మన తెలంగాణ ప్రాంతంలో పుట్టడం గర్వకారణంగా చెప్పొచ్చు. నిజానికి ఈరోజు మనం ఆలోచిస్తే ఓ పెద్ద మనిషి మధ్య నన్ను అడిగాడు, సార్ మన తెలంగాణలో టీవీలో మాట్లాడుతుంటే ఇనబుద్ధి అయితే లేదు సార్. ఎవడు మాట్లాడేటోడు 15 నిమిషాలు మాట్లాడుతుంటే కూర్చొని అట్లే టీవీ పెట్టబుద్ధి కాదు. అంటే మనం అంత దీనహీన పరిస్థితులు ఉన్నామన్నాడు. ఉంటే తిట్లుంటాయి, దూషణలు ఉంటాయి, కానీ సబ్జెక్ట్ తెలంగాణ వాడు మాట్లాడుతుంటే వినాలని ఓ పెద్ద మనిషి ఉత్సుకత పడుతున్నాడంటే ఏంటండి? దానికి సమాజంలో ఒక పివి నరసింహారావు లాంటి వ్యక్తులు తయారు కావాలి. చాలా మంది మాట్లాడే వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ దేశంలో తెలంగాణ ప్రాంతంలో కావాలి. మరి ఈ రోజుకు మనకు ఆ కొరత ఉందంటే 70లో 80లో 90లో అలాంటి వ్యక్తి ఢిల్లీ దాకా ప్రయాణం చేసి తన జీవితాన్ని, మంది లేదు, మార్బలం లేదు, వెనుక సైన్యం లేదు. నిజానికి దక్షిణాది వాళ్ళు ఎవరు కూడా ఢిల్లీలో రాజకీయాలు చేయలేరు. కరుణానిధి ఇంత పీకేసుకున్నా ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఎంత చక్రాలు తిప్పినా సైకిల్ చక్రం ఊసేపోయింది. ఆఖరి కేసీఆర్ కూడా పోల్తా పడ్డాడు, ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి. ఢిల్లీలో ఎందుకు రాజకీయాలు చేయలేరు మనోళ్ళు? ఎందుకు చేయలేరంటే ఢిల్లీలో రాజకీయం చేయగలిగినటువంటి వాళ్ళు యూపీ వాళ్ళు చేయగలుగుతారు, హర్యానా వాళ్ళు చేయగలుగుతారు,
ఢిల్లీ వాళ్ళు చేయగలుగుతారు, హిమాచల్ వాళ్ళు చేయగలుగుతారు, పంజాబ్ వాళ్ళు చేయగలుగుతారు, బీహార్ వాళ్ళు చేయగలుగుతారు, ఎంపీ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు కొంత చేయగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళకి 2-3 గంటల ప్రయాణం అంతా ఢిల్లీకి వెళ్ళడం. మనం ఇప్పుడు బయలుదేరితే రైల్లో ఆ కాలంలో 24 గంటలు. మనని ఎవడు ఇక్కడ దింపేస్తాడో, మధ్యలో ఝాన్సీ కాడ దింపేస్తాడో మనకే తెలియదు. మరి ఇక్కడ పోయి ఏం రాజకీయాలు చేస్తారు? అలాంటిది ఒక చదువారి విజ్ఞుడు, ఒకరితోటి మాట పడలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు, ఒక అంతర్ముఖుడు, ఒక యోగి లాంటి మనస్తత్వం ఉన్నవాడు ఆ ఢిల్లీలో వెళ్ళి రాజకీయాలు చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. అంత బ్యూరోక్రాట్స్ నడిపిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలన్నీ ఢిల్లీలోనే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో మనం డాక్టర్లను, ఇంజనీర్లను తప్ప ఏమైనా ఉత్పత్తి చేయలేము మనం, ఎందుకంటే మనకు డబ్బులు తగవాలి అంతే. కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా నడిపించేటటువంటి వాళ్ళు ఉత్తరాది వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర రాజకీయం చేయడం అంత సులభంగా ఉండదు. కానీ ఇట్లాంటి చాణక్యుడు ఈ దక్షిణ భారతంలో ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగి, అది ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు, అది ఒక రాజకుటుంబేతర వ్యక్తి మొదటిసారిగా ఈ దేశంలో 5 ఏళ్ళు ప్రధానిగా దిగ్విజయంగా నడిపించాలంటే ఆయన యొక్క తెలివితేటలు ఎంత గొప్పయో ఒకసారి ఆలోచించండి. ఈయన చెయ్యలేడు అనుకుంటే చేసి చూపించాలి. అది ఆయన చేసినటువంటి గొప్పతనం. కానీ దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకోవద్దన్నా కానీ ఆయనకు ఖననం చేయడానికి ఢిల్లీలో ఇంత స్థలం దొరకలేదు. ఆయన్ని కొద్దిసేపు పడుకోబెట్టడానికి అన్నేళ్లు సేవ చేసినటువంటి వ్యక్తిని ఒక 10 నిమిషాలు అక్కడ ఉండనీయలేదు. ఇది మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం, బాధపడాల్సిన విషయం. అక్కడ మనకు కన్నీళ్ళు గారాలి. అట్లాంటి మహానుభావుడికి మనమందరం ముఖ్యంగా నేను సంతోషపడుతున్న విషయం ఏంటంటే, ఈ అవార్డులు నిరంజన్ చారి గారు అన్నట్టుగా ఈ పద్మశ్రీలు, ఈ పద్మభూషణలు మేము చిన్నప్పుడు పాఠాలు చదువుకొని ఇది ఫలానా ఆయనకు వచ్చిందంటే ఎట్లా ఉంటాడు ఆయన పద్మశ్రీ అంటే, ఆయన హైట్ ఎంత ఉంటుంది, ఆయన వెయిట్ ఎంత ఉంటుంది అని అనుకునేవారు. ఎందుకంటే వాళ్ళకే వచ్చేటి వారు. కార్పొరేట్ పీపుల్ అంటే హోటళ్లలో కూర్చొని మీటింగులు చేసేవాళ్ళు. ద్వారక హోటల్లో కూర్చొని ఆయన 5 చుక్కల హోటల్లో కూర్చొని 4 ముక్కలు తింటూ, 3 ముక్కలు ఆడుతూ, 2 చుక్కలు వేస్తూ 1 ముక్క రాసేవాడు. ఇలాంటి వాళ్ళకు మాత్రమే అవార్డులు వచ్చేవి. కానీ ఇప్పుడు కృష్ణాదేవకి నందన యాదవ బాల, కృష్ణాదేవకి నందన అని తంబూర మీద పాట పాడుకునేటటువంటి దాసరి కొండప్పకు పద్మశ్రీ వచ్చిందండి. చిందు యక్షగానాల వాళ్ళ గడ్డం సమ్మయ్యకు ఇప్పుడు పద్మశ్రీలు వస్తున్నాయండి. పద్యాలు రాసుకునేటటువంటి ఆశావాది ప్రకాష్ రావుకు పద్మశ్రీ వస్తుందండి. మారుతున్నటువంటి దేశం ఇది ఈరోజు. దీన్ని కూడా మనం మర్చిపోవద్దు సుమా. అలాంటి ఒక పరిణామ క్రమంలో అది శత్రువును దెబ్బకొట్టాలనుకున్నాడో, ఒక మహానుభావుని గౌరవించాలనుకున్నాడో మనకు తెలియదు. కానీ పివి నరసింహారావు గారికి రావడం అనేటటువంటిది మన తెలుగు వాళ్ళ యొక్క, తెలంగాణ ప్రజల యొక్క, కరీంనగర్ వరంగల్ ప్రజల యొక్క అదృష్టంగా మాత్రం మనం భావించాం. అట్లాంటి మార్పును ఈ దేశం ఆహ్వానిస్తోంది. సత్యం సత్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా విజయమే సాధిస్తుంది, గుర్తుపెట్టుకో. ఆఖరికి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పెద్ద గొప్పతనం చేయనికపోతున్నాను, కురుక్షేత్ర యుద్ధం చేయనికపోతున్నానంటే యథో ధర్మస్తతో జయ అని, దుర్యోధన జయ అనలే. ఏడ ధర్మం ఉంటే ఆడ గెలుస్తుంది పోరాను. వానితోటి ధర్మం లేదు కాబట్టి వాడు గెలవలేదు అంతే. సత్యం చెప్పడం అలవాటు చేసుకోవాలండి అందరితో కోరుతున్నా. మేము కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఎందుకో భయం అంటే మామూలుగా లేదండి. ఎవరితో చూసినా కానీ మీరు ఎట్లా మాట్లాడతారు సార్ ఇట్లా అంటారు నన్ను. మేమేం మాట్లాడతాం, మేము మాట్లాడేది ఉండదు కదా. మాట్లాడేది లోపల ఉండే వ్యక్తి ఎవరో ఉంటారు కదా, మాట్లాడిస్తారు కదా, ఆ చైతన్యం కదా మాట్లాడిచ్చేది. మనకెందుకండి భయం? ఏమో నువ్వు 1000 సంవత్సరాలు ఉంటావా? అలెగ్జాండర్ కంటే మనగాడవా? పివి నరసింహారావు గారి కంటే మనగాడవా? వాజ్పేయి కంటే మనగాడవా?
అబ్రహాం లింకన్ కంటే మనగాడవా? శ్రీకృష్ణుడి కంటే, శ్రీరాముడి కంటే, రామకృష్ణ పరమహంస కంటే, రమణ మహర్షి కంటే, పరమహంస యోగానంద కంటే మనగాడవా? 8,000 సంవత్సరాలు ఉంటావు. ఇంటి పక్కల ఉన్న ఒక మాటలనిక భయపడతాడు. నువ్వు ఇంకా సత్యమేం మాట్లాడతావు? మళ్ళీ ఈయన సత్యహరిచంద్రుడే శతకం రాస్తాడు. దాని పేరు సత్య శతకము. సత్యం ఎవరైతే మాట్లాడతారో పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తులను గౌరవిస్తారని, ఎవరిలో ధర్మం ఉంటుందో వాళ్ళని గౌరవించాల్సింది. చిన్న కథ ఏమి ముగిస్తా. ఓడు కుటుంబంతో సహా వెళ్ళి అమ్మాయిని చూడడానికి వెళ్ళిరంట. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి చాలా నచ్చింది. కట్నాలు, కానుకలు, ప్లాట్లు, బంగారం వగైరా వగైరా అన్ని మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయి తండ్రి అన్నాడు, మనం భోజనాలు చేయకముందు మీకు ఒక మాట చెప్పాలి, ఒక సత్యం చెప్పాలి. ఇది మీరంతా జాగ్రత్తగా వినాలి అబ్బాయి వాళ్ళు. మనకి ఇట్లాంటివి ఆసక్తి ఎక్కువ కదా. మనకు అసలు విషయం కంటే ఇట్లాంటి విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వెంటనే అందరూ అలర్ట్ అయిపోయారు. ఏందబ్బా ఏం చెప్తాడు? ఏమీ లేదు, నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు, ఈమె కూడా నా కూతురే. ఇప్పటిదాకా నా కూతురే అన్నాడు, మళ్ళీ ఈమె కూడా అంటాడు నేను అని ఇంకా అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు నా ఒరిజినల్ కొడుకులు. ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడే అమ్మాయి మాత్రం నా కూతురు కాదు. కానీ అట్లా అని చెప్పి నేను కట్నంలో ఏం తక్కువ చేయను, అల్లుడికి మర్యాద ఏం తక్కువ చేయను నేను. కానీ ఈ అమ్మాయికి సంబంధించిన ఒక రహస్యం మీకు చెప్పాలి అని. ఏంది అన్నట్టు అందరు చూస్తూ, ఏమీ లేదు, 1995లో రాజమండ్రిలో పుష్కరాలు అవుతుంటే ఈ అమ్మాయి తప్పిపోయి మాకు దొరికింది. ఈ అమ్మాయిని మేము పెంచుకుంటున్నాము అన్న వెంబడే పిల్లగాని తండ్రి లేచింది. ఎప్పుడు అన్నారు? 95 పుష్కరాలు రాజమండ్రి. ఈ అమ్మాయి చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందంటే చాలా ఉంది, తెస్తాను. లోపలికి వెళ్ళి ఆల్బమ్ పట్టుకోవచ్చు. ఈ ఆల్బమ్ తీసి ఇవ్వగానే అరే ఈ అమ్మాయి, ఆయన కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు కారుతున్నాయి ఈ పిల్లగాని తండ్రి. మా అమ్మాయి అప్పుడు తప్పిపోయింది, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నాడు. అప్పటి వరకు ఏం పాటలు ఉన్నాయని చూపులు కలిసిన శుభవేళ. ఇప్పుడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెళ్ళిది, పాట మారిపోయాను. సత్యము తెలిసిన వెంబడే పాట మారాలండి, పాట అదే ఉండకూడదు. ఇప్పుడు దేశంలో సత్యం తెలుస్తుంది, పాట మార్చాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరితో మాట్లాడుతూ నాకు అవకాశం ఇస్తే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.